చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా కొకైన్ సీజ్ చేశారు. ఏఐయు ఎన్సీబీ సంయుక్త ఆపరేషన్ లో 2 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుంది. ఓ నైజీరియా మహిళా ప్రయాణికురాలికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అలాగే మరో కేసులో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. కౌలాలంపూర్ నుంచి వచ్చిన భారతీయ దంపతులను అరెస్ట్ చేశారు. వీరు చెప్పు శరీరంలో దాచిన ₹1 కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా కొకైన్ సీజ్ చేశారు. ఏఐయు ఎన్సీబీ సంయుక్త ఆపరేషన్ లో 2 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుంది. ఓ నైజీరియా మహిళా ప్రయాణికురాలికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అలాగే మరో కేసులో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కూడా బయటపడింది. కౌలాలంపూర్ నుంచి వచ్చిన భారతీయ దంపతులను అరెస్ట్ చేశారు. వీరు చొప్పు శరీరంలో దాచిన ₹1 కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాన్సర్ సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, చెన్నై ఎయిర్పోర్ట్ లో కొకైన్ దొరికినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగినటువంటి సంయుక్త ఆపరేషన్ లో భారీ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏఐయు, అలాగే చెన్నై కస్టమ్స్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ చేపట్టిన ఈ ఆపరేషన్ లో నైజీరియాకు చెందినటువంటి మహిళా ప్రయాణికురాల్ని అనుమానాస్పదంగా ఉందంటూ ఎయిర్పోర్ట్ లో అరైవల్ హాల్ లో ఆపడం జరిగింది. ఆమె ఖతార్ ఎయిర్వేస్ విమానంలో పోర్ట్ హోర్క్ రూట్ నుండి దోహా మార్గంగా చెన్నై చేరుకుంది. అయితే యూనివర్సిటీ అడ్మిషన్ కోసం భారత్ కు వచ్చానని చెప్పినప్పటికీ అధికారులు ఆమె లగేజ్ ని పూర్తిగా తనిఖీ చేశారు. ఆమె కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమె లగేజ్ నంతా కూడా సర్చ్ చేయడం జరిగింది. పరిశీలనలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి కొన్ని ప్లేసెస్ అయితే కనిపించినాయి. సూట్ కేసు లోపల నల్ల టేప్ తో చుట్టినటువంటి 2 ప్యాకెట్లను కూడా గుర్తించారు. వాటిలో తెల్లని పొడి పదార్థాన్ని టెస్ట్ చేయగా అది కొకైన్ అని నిర్ధారించారు. మొత్తం 2 కిలోల కొకైన్ స్వాధీనం జరిగింది. దీని విలువ మార్కెట్ లో సుమారు 20 కోట్లకు పైగా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నిందితురాల్ని కూడా కస్టడీలో తీసుకొని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక ఈ ఆపరేషన్ లో చెన్నై కస్టమ్స్ మరియు ఎన్సీబీ పాల్గొన్నారని మనకు తెలుస్తుంది. నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కూడా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు చెన్నై విమానాశ్రయంలో మరో కేసు కూడా పట్టుబడింది. కోలాలంపూర్ నుండి ఇండిగో విమానంలో చెన్నైకి వచ్చినటువంటి భారతీయ దంపతులు వద్ద వారిని తనిఖీ చేయగా చెప్పుల్లో అలాగే చెప్పుల్లో గోల్డ్ దాచినట్టుగా తెలుస్తోంది. మహిళా ప్రయాణికురాలు తన శరీరంలో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచినట్లు కూడా ఒప్పుకుంది. వారితో పాటు ఒక చిన్నారి కూడా ఉంది. అయితే ప్రత్యేక పద్ధతిలో ఎక్స్ట్రాక్షన్ నిర్వహించగా మొత్తం దాదాపు 1000 గ్రాముల బంగారం కూడా లభించింది. దీని విలువ కూడా ₹1 కోటికి పైగా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించడం జరిగింది. స్మగ్లర్ల కుటుంబ సభ్యులను చిన్నారులను ఉపయోగించి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా కస్టమ్స్ తనిఖీల్లో బయటపడింది. చెన్నై కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ పై మరింత అప్రమత్తంగా ఉంటూ కఠిన చర్యలు అయితే కొనసాగిస్తామని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సిరి.